మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటమీదిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పల్లెబాట పట్టారు. 5వ తరగతి చదువుకునే విద్యార్థులు వ్యవసాయ సాగు పద్ధతులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. అన్నదాత కష్టం చెప్తే తెలియదు, చూస్తే అర్థం కాదు. విద్యార్థులకు అన్నదాత కష్టం ఎలా ఉందో చూపించారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వాంకుడోతు గోపీనాథ్. మొదట వరి పొలంలో నాట్లు వేసే విధానం, వరి సాగులో ఉపయోగించే పద్ధతులు, ఎరువులు వినియోగం వంటి వాటి గురించి విద్యార్థులు ఆసక్తిగా రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారితో పాటు రైతులు సాగు చేసే పసుపు మొదలైన వాణిజ్య పంటల సాగును గురించి కూడా ఉపాధ్యాయుడు వాంకుడోతు గోపీనాథ్ విద్యార్థులకు బోధించారు. గూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా ఈ రోజు పిల్లలకు క్షేత్ర పర్యటన తీసుకురావడం జరిగింది. అందులో వరిని ఏ విధంగా పండిస్తారు, ఏ విధంగా నాటుతారు, మనం రోజు తినే తిండి ఏ విధంగా వస్తుందో, అది రావడానికి ఎంత కష్టం దాగి ఉందో, ఎంతమంది వ్యక్తుల యొక్క శ్రమ దాగి ఉందో, ఎన్ని పనిముట్లు ఆ వ్యవసాయానికి ఉపయోగిస్తారో అన్ని విషయాలను పిల్లలకు ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము క్షేత్ర పర్యటన చేయడం జరిగింది. అన్ని జాగ్రత్తలను తీసుకొని చాలా జాగ్రత్తగా ఇక్కడ పిల్లలను తీసుకురావడం జరిగింది. అందులో ఈరోజు వరిని ఏ విధంగా నాటుతారో, లాస్ట్కు ఏ విధంగా ఇంటి వద్దకు మన విత్తనం ఏ విధంగా చేరుకుంటుందో కళ్ళకు కట్టినట్టుగా మా పిల్లలు